తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెలలో కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించి దానాలు, అలానే ఏ ఆలయ దర్శనం ఏది చేస్తే మంచిదండి? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమ, శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమ, శ్రీ సరస్వతి దేవి అయి నమ. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం పట్టబోతుందంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎదురు చూడని ఒక అదృష్టం వాళ్ళకు పట్టబోతుంది. ఎప్పుడైనా అంటే ఇప్పుడు రకరకాలమైనటువంటి జ్యోతిషులు రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఇక్కడ కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఇక్కడ 7 గ్రహాలు సహకరిస్తున్నాయి ఏమా. ఇక్కడ 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. మొత్తం 9 గ్రహాల్లో 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి, 7 గ్రహాలు సహకరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి అనుకున్న కన్నా అద్భుతమైనటువంటి జాక్పాట్ ఈ నెలలో కొట్టబోతున్నారు. అది అదృష్టం. మీరు చేసుకున్నటువంటి పుణ్యమో పురుషార్థమో ఏదో ఒకటి భగవంతుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఏమండి, ఇది వ్యవసాయకులకు కావచ్చు, అధికార రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, మరి అదేవిధంగా సినీ తారాలు కావచ్చు ఏమా. మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకుతో పాస్ అయ్యడానికి మంచి అవకాశము ఈ 2024 సంవత్సరంన ఫిబ్రవరి మాసంలో నాడీ రాశిలో అద్భుత ఫలితం రావటం అనేది జరిగింది. కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా మీకు తిరుగు లేకుండా మంచి యోగం కనబడుతుంది. ఇక్కడ 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎక్కువగా సంతోషం వచ్చింది కదా అని ఎక్కువగా మీరు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిదండి? వీరు కనకదుర్గాదేవి ఆలయం వారు ప్రత్యేకంగా రాహుకాలములున్న ప్రత్యేకంగా 3:30 నుంచి 4:30 వరకు వచ్చేవంటి మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేయాలి. ఈ దోషం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఆ అమ్మవారు వీళ్ళని కంపల్సరీగా హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఏ నూనె పోయాలి, ఏ దీపం పెట్టాలి అవినే ప్రశ్న వేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీరు నువ్వుల నూనె పోసుకోవచ్చు, ఆవు నెయ్యి పోసుకోవచ్చు. ఉగ్రస్వరూపిణి అంటే భద్రకాళి ఉందనుకోండి, కాళీదేవి ఉందనుకోండి, ప్రత్యంగిరాదేవి ఉందనుకోండి, ఇంకేదైనా అమ్మవారు మంచి శక్తి స్వరూపిణి ఉంటే మన కుసుమ నూనె ఏమా, కుసుమ నూనె పోసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటాయి. అలానే ఎన్ని నిమ్మకాయలతో పూజ చేయాలని కూడా ఇది వచ్చేసి అవునమ్మా, ఇది వచ్చేసి మీరు ఈ వారానికి 1 నిమ్మకాయ పెడితే 2 అవుతుంది. 2వ వారానికి 2 నిమ్మకాయలు పెడితే 4 అవుతాయి. అలా మీరు 11 వారాలు పెట్టుకోండి, 21 వారాలు పెట్టుకోండి. మీ శక్తి మీరు ఎంతో ఓపికతో ఉంటే ఆ కర్కట రాశి వాళ్ళు చేసుకుంటే అంత ధనప్రాప్తి మీకు వచ్చేస్తాయి. ఇది సులభంగా కాదు, ఇది 100% పరమసత్యంగా నేను చెప్తా ఉన్నాను. ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మంచి అద్భుత ఫలితం రాబోతుంది. అలానే వీరికి సంబంధించి దానం అంటే ఏముందండి? వీరు ప్రత్యేకమైనటువంటి దానిమ్మ పండు. దానిమ్మ పండు అంటే ధనానికి మూలం కాబట్టి ఎవరికైనా వృద్ధాపంలో ఉన్న వాళ్ళకి దానిమ్మ పండు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. దాంతోపాటు ఇప్పుడంతా చలికాలం కాబట్టి ఏదైనా వస్త్రం కప్పుకోవడానికి శేష వస్త్రం అటువంటివి ఒక వృద్ధులకు కానీ పేదలకు కానీ వాళ్ళకి దానం చేయటం వల్ల మంచి ఒక ఆశీర్వచనం దొరకడం, మంచి ఫలితం రావటం, మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్ రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే జాగ్రత్త వహించవలసింది, కర్కాటక రాశి వాళ్ళు వాహనం ప్రయాణం చేసేటప్పుడు, కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ముందుగా
వినాయకుడిని దర్శించుకొని ఆంజనేయ స్వామి ఒక ఆశీర్వచనం తీసుకొని మీరు బయలుదేరితే అన్ని విధాలమైనటువంటి ఒక కైంగర్యం రావటం అనేది జరుగుతుంది. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతుంది. మీకు తిరుగులేనిటువంటి సంపద రాబోతుంది. కాబట్టి కర్కట రాశి వాళ్ళు 1కి 2 సార్లుగా ఆలోచించుకొని దానంలో కానీ పూజలో కానీ మరి అదే విధానమైనటువంటి ప్రయాణంలో కానీ చాలా గట్టి వహించాలి. విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితం రావటం అని జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.